హైదరాబాద్ లోని బస్తీ కల్చర్ ఎలా ఉంటుందో, బస్తీలోని గల్లీ పాలిటిక్స్ ఎలా ఉంటాయో, బస్తీలోని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డైలీ లైఫ్ ఎలా ఉంటుందో చూపించారు. సో ఈ మూవీ కోసం ఈ మూవీ టీం బాగానే కష్టపడ్డారు. వాళ్ళు ఈ మూవీ ద్వారా ఏం కన్వే చేయాలనుకున్నారో నిజాయితీగా అదే చెప్పారు. కానీ మూవీ బడ్జెట్ లో తీయడం వల్ల, మూవీలో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల మూవీ బిలో యావరేజ్ అయితే అయిపోయింది. హైదరాబాద్ లో బస్తీలో ఉండే కుర్రాలకి ఈ మూవీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఈ బస్తీ కల్చర్ గురించి ఎలాంటి అవగాహన లేని మిగతా జనరల్ ఆడియన్స్ కి ఈ మూవీ నచ్చకపోవచ్చు. హైదరాబాద్ లోని కుషాయిగూడ బస్తీలో ఒక మొబైల్ షాప్ నడుపుకునే వ్యక్తి రాజు కథ ఇది. తను ఇష్టపడే తన మరదలు భవ్యని కాదనుకుని తన అయాన్ అనే అమ్మాయిని ఎందుకు ఇష్టపడతాడు. వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా తన లోకల్ కార్పొరేటర్ ఎల్లారెడ్డితో ఎందుకు గొడవ పడతాడు. ఆ గొడవ వల్ల ఇగో హర్ట్ అయిన ఎల్లారెడ్డిపై రాజు కక్ష తీర్చుకుంటాడా. ఎల్లారెడ్డి చేసే ఆగడాలకి ఎదురెళ్ళాలని డిసైడ్ అయిన మున్సిపల్ ఎలక్షన్ లో ఎల్లారెడ్డికి పోటీగా నిలబడ్డ రాజు చివరికి కార్పొరేటర్ గా గెలిచాడా లేదనేది ఈ మూవీ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. అసలు ఒక సాంగ్ స్టార్ట్ అవుతుంది. అసలు ఆ సాంగ్ ఎందుకు పెట్టారో కూడా నాకు అర్థం కాలేదు. మూవీ స్టార్ట్ అవగానే ఇక ఆ తర్వాత తెలంగాణలోని కంబైన్డ్ ఫ్యామిలీస్ కామన్ గా ఉండే ఇబ్బందులను, బస్తీలోని వినాయక చవితికి బస్తీ కుర్రాలు చందాలం ఊరేగింపులు నిమజ్జనాలు చేసే హడావిడితో మూవీ ఇంటర్వ్యూల వరకు తీసుకెళ్లారు. ఈ గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆయన గొడవ వల్ల రాజుకి కార్పొరేట్ ఎల్లారెడ్డి మధ్య కాన్ఫ్లిక్ట్ వారు స్టార్ట్ అవుతుంది. ఆ కాన్ఫ్లిక్ట్ ని బేస్ చేసుకుని మూవీ సెకండ్ హాఫ్ ని లాగించేశారు. మూవీలో సీన్స్ అన్ని చాలా నేచురల్ గా ఉన్నాయి, కానీ అవి మనల్ని ఎక్కడ ఇంప్రెస్ చేయవు. హీరోకి తన మరదలు భవ్యకి మధ్య నడిచే ట్రాక్ గానీ, హీరోకి అనే ఇంకో అమ్మాయికి మధ్య నడిచే ట్రాక్ గానీ ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. క్లైమాక్స్ మూవీ సిచ్యువేషనల్ గా వచ్చే సాంగ్స్ కూడా బాగున్నాయి. మూవీ స్లోగా రన్ చేయడం, మనల్ని ఎంటర్టైన్ చేసే ఎలిమెంట్స్ ఏమీ లేకపోవడం, ప్రెడిక్టబుల్ గా రన్ అయ్యే సెకండ్ హాఫ్, కన్వీనియంట్ గా రాసుకున్న ప్రీ క్లైమాక్స్, మూవీలో యాక్టర్స్ అంతా కొత్త వాళ్ళే కావడం ఈ మూవీకి మైనస్ అయ్యే. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ పర్లేదు. ఈ మూవీలో రాజు క్యారెక్టర్ చేసిన రవీందరే ఈ మూవీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కూడా. తన హీరో మెటీరియల్ అయితే కాదు, కానీ యాక్టింగ్ అయితే బాగానే చేశాడు. హీరో మరదలు భవ్య గారు, సంజయ్ రాథోడ్, ఆయన గారు, రితికా చక్రవర్తుల యాక్టింగ్ కూడా బాగుంది. ఎల్లారెడ్డి గారు విలన్ రోల్ లో రవీంద్ర బొమ్మకడి యాక్టింగ్ కూడా బాగుంది. దట్స్ ఇట్ గైస్. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకొని మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.